హాయ్ అండి, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే హైదరాబాద్ చూసారు ఎలా ఉందో, కూల్గా ఉంది హైదరాబాద్ అయితే. ఫుల్ వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి హైదరాబాద్లో. మీరున్న ఏరియాలో అయితే వర్షాలు కురుస్తున్నాయో లేదో చెప్పండి. ఇక్కడ వచ్చేసి వడగళ్ళ వాన పడుతుంది. ఆల్రెడీ షార్ట్లో పెట్టాను వీడియో, కాకపోతే లాంగ్ వీడియోలో పెడదామని చెప్పేసి పెడుతున్నా. చిన్నపిట ఎంత బాగా కురుస్తున్నాయో చూడండి. అవి మల్లె పువ్వుల్లాగా పడుతున్నాయి పైనుంచి. కానీ టంగుమని తగిలింది నాకైతే మాత్రం. వర్షాలు అయితే మాత్రం ఎరగదీస్తున్నాయి హైదరాబాద్లో. కూల్ అయిపోతుంది, కాసేపు కురుస్తుంది, మళ్ళీ ఎండగా వస్తుంది. అట్లా ఉంది ప్రస్తుతానికైతే. ఈరోజు కూడా కూల్గానే ఉంది. నేను ఈరోజు అప్లోడ్ చేస్తాను, రేపు అప్లోడ్ చేస్తాను తెలియదు, కానీ వీడియో ప్రజెంట్ ఈ 2 days నుంచి కూడా కూల్గానే ఉంటుంది హైదరాబాద్ అనేది. ఇక్కడ చూస్తే మాత్రం ఎరగదీస్తుంది వడగళ్ళ వాన. కాకపోతే మాకేం ఎఫెక్ట్ లేదు, కానీ మాకు వెనకాల ఏరియాస్ ఉంటాయి కదా, ఊర్లో విలేజెస్, పంట పొలాలు చాలా దెబ్బతిన్నాయని చెప్పేసి న్యూస్లోనూ ఈయన చెప్తున్నప్పుడు విన్నాను. అది బాధ అనిపించింది. ఇలా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది, కానీ అలా పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి అంటే మాత్రం భలే బాధ అనిపిస్తుంది. ఇంకా పిల్లలు ఇక్కడైతే మాత్రం ఐస్ పట్టుకుంటా అని చెప్పి, అది పట్టుకుంటా అని చెప్పి, నాకేమో తగిలింది గట్టిగా. వాళ్ళకు కూడా అట్లా సుర్రుమంటదేమో అని చెప్పేసి అంటే ప్లేట్స్ తీసుకొచ్చి పెడుతున్నారు. వద్దు అని చెప్పినా వినట్లేదు. ఎందుకంటే ఈ వర్షంలో తడవకూడదు, వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు ఈ వర్షానికి. ఎందుకంటే మంచిది కాదనమాట, స్టార్టింగ్ వానలు కదా. ఇంకా ఇక్కడ మీకు అయితే చూపిస్తున్నా, ఇంకా బాగా వడగళ్ళు పడ్డాయని. మాకు ఇంకా చాలా తక్కువ, కొన్ని ఏరియాస్లో అయితే కుప్పలుగా పడ్డాయంట. మా పక్కన అంకుల్ చెప్తున్నాడు, ఊర్లో అయితే చాలా ఇంత పెద్ద ముక్కలు పడ్డాయమ్మా అని చెప్పేసి. అంకుల్ ఉంటారు పక్కనే, వాళ్ళ విలేజ్లో అలా పడినాయి అంట. ఇక్కడ వచ్చేసి చాలా చిన్నగా పడుతున్నాయి అనమాట. పెద్దగా పడితే ఇలా పడితేనే సుర్రమని తగులుతున్నాయి, ఇంకా అలా పడితే ఇంకెలా తగులుతాయి అసలు, మామూలుగా కాదు. ఇంకా ఇక్కడైతే పిల్లలు రచ్చ చేస్తున్నారు. ఇంకా హాఫ్ డేస్ వచ్చేస్తున్నాయి కదా. ఇంకా ఇదైతే ఈవినింగ్ వ్లాగు, ఇందులో యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇంక మార్నింగ్ వ్లాగ్ అని మార్నింగ్ అయితే మాత్రం చోలే మసాలా కర్రీ అయితే చేశాను. చోలే ఆలుగడ్డ కర్రీ. పూరీలోకి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. రైస్లోకి కూడా బాగుంది, కానీ నాకు పూరీలోకి ఎక్కువ నచ్చింది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే కనుక కర్రీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం నేను చేసింది, అంటే విన్నాను, మా ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ చేస్తారు శ్వేత అని చెప్పేసి, తను చేస్తుంది ఎక్కువ చోలే కర్రీస్. డిఫరెంట్ రాజ్మా ఇవన్నీ డిఫరెంట్ కర్రీస్ అని తను చేస్తుంది. నేనైతే చేయను, మనకి మామూలుగా నార్మల్ కర్రీసే. ఎందుకో ట్రై చేయాలనిపించింది, ఎప్పుడు రొటీనేనా అని చెప్పేసి చేశాను అనమాట. ఇక్కడ బఠానీలు నైట్ నానబెట్టుకున్నాను. నైట్ నానబెట్టుకుని మార్నింగ్కి బాగా నానుతాయి అనమాట. తొందరగా ఉడకాలి అంటే మాత్రం ఖచ్చితంగా నైట్ నానబెట్టాల్సిందే. అదే మార్నింగ్ నానబెట్టి చేద్దాం అంటే మాత్రం చాలా టైం తీసుకుంటే ఉడకడానికి. నేను అక్కడికే కుక్కర్లో పెట్టేస్తాను విజిల్స్. ఇంకా నేను నానబెట్టింది కుక్కర్లో అయితే వేస్తాను. ఇంకా నేను మీకు చెప్తున్నాను అనమాట, ఇది నైట్ నానబెట్టుకోవాలి ఇలాగ అని చెప్పేసి ప్రాసెస్ చెప్తున్నాను. అయితే మనం ఆలుగడ్డలు కూడా పీల్ తీయొద్దు. ఈ కర్రీకి పీల్ తీయకుండా వండితేనే టేస్ట్ ఉంటుంది అనమాట. పీల్ తీస్తే వేరే టేస్ట్ వస్తుంది. ఇది తొక్క తీయకుండా మంచిగా తొక్క తీయకుండా ఆలుగడ్డని పీల్ తీసి, అంటే రెండు ఒకటే కదా, తొక్క తీయకుండా మంచి కడిగేసి, దానికి ఏమైనా డ్యామేజ్లు ఉంటే మంచిగా తీసేసి పక్కకి నేను చూపిస్తున్నట్టుగా మంచి మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని అదేమంటారు బఠానీలో వేసుకొని కుక్కర్ ఒక 3-4 విజిల్స్ అయితే తెచ్చుకోవాలి. నాకైతే మరి ఎన్ని విజిల్స్ వేయించానో గుర్తులేదు, ఖచ్చితంగా 3-4 విజిల్స్ అయితే కంపల్సరీ. నేను ఇంకా చూపిస్తున్నా కదా, డ్యామేజ్ ఉన్న పీసెస్ని కట్ చేసేసి నేను మంచిగా ఉన్న పీసెస్ని మాత్రం వేసి ఉడకబెట్టేసా. నేను పదే చెప్తున్నాను, కర్రీ బాగా వస్తేనే వస్తుందని చెప్తున్నా, లేదు అంటే లేదు అని చెప్తాను. నాకు వ్యూస్ కోసమో కాదు, ఇంకా దేనికోసమో కాదు, కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది. మీరు ఎవరైనా ట్రై చేయండి. ఎప్పుడు పూరీ కర్రీలోకి ఆలు శనగపిండి కర్రీయే కాకుండా ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినప్పుడు, వస్తారు కదా ఎవరొకరు, ఏదో ఒక పని మీద ఎవరొకరు వస్తారు కదా, అలాగా వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇలా టిఫిన్ పూరి అని ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ కర్రీ అయితే బాగుంటుంది. అండ్ ఎక్కువ కూడా అవుతుంది కర్రీ అనమాట. అంటే ఇప్పుడు
కొన్ని కొన్ని కర్రీస్ ఏమంటే ఎంత ఎక్కువ చేసినా కానీ కొంచెం అవుతాయి కదా గుజ్జులు, అలా కాకుండా ఇది కర్రీ అనేది చాలా ఈడవుతుంది అనమాట. ఈడంటే ఎక్కువ అవుతుంది, సరిపోతుంది అనమాట. ఒక 10 మందికి ఈజీగా సరిపోయేంత కర్రీ అవుతుంది అనమాట. నేను కొంచెం చేసినా కానీ నాకు మార్నింగ్ పూరీలోకి వచ్చింది, మధ్యాహ్నం రైస్లోకి వచ్చింది, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పిల్లలు పూరీ అడిగారు. మార్నింగ్ ఆ 2 కాంబినేషన్ నచ్చి మధ్యాహ్నం అన్నం తిన్నారు స్కూల్ నుంచి వచ్చాక. మళ్ళీ ఈవినింగ్ మాకు పూరియే చేయమన్నారు. ఇంకా నేను పూరియే చేసి ఇచ్చాను మళ్ళీ కూడా పిండి కలిపేసి. ఇంకా నేనైతే ఇవి కట్ చేసేసి కుక్కర్లో అయితే వేస్తున్నా. మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నా. కుక్కర్లోకి అందులో వాటర్ పొంగకుండా, ఇప్పుడు విజిల్స్ పైకి వేసినప్పుడు వాటర్ అనేది వచ్చేస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే మనకి ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్స్ వేసుకున్నామంటే ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా సరే వాటర్ అనేది పైకి పొంగదు, అంత నీట్గా ఉంటుంది అనమాట. పొంగకుండా గ్యాస్ స్టవ్ అంతా పొంగకుండా అసలు వాటరే బయటికి రాదు, ఓన్లీ విజిల్స్ మాత్రమే వేస్తుంది కుక్కర్. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, మాకు ఇది ముందే తెలుసని. తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా వచ్చేసి కట్ చేస్తాను కదా, అక్కడ పెట్టుకొని వస్తున్నాయి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఓన్లీ టిఫిన్ ఒకటే చేశాను, పూరి. ఇంకా పిల్లలకి మధ్యాహ్నం కల్లా రైస్ వండి పెట్టిన అనమాట. ఇంకా ఈయన కూడా పూరి తీసుకెళ్లారు బాక్స్. ఇంకా అసలు ఈ మధ్యలో ఆయిల్ ఫుడ్ అనేది చాలా తగ్గించేశారు. ఇంక ఇక్కడ మాకు గేదె పాలు అనేవి బయట అమ్ముతారనమాట, అట్లా విడిగా కట్టిస్తారు. ప్యాకెట్ పాలు వేస్తే ఎంతవరకు అయితే ట్రై చేయండి అవాయిడ్ చేయడానికి, ఎందుకంటే ప్యాకెట్ పాలు అంత మంచిది కాదు ఆరోగ్యానికి. ఆ ప్యాకెట్ ఈ ప్యాకెట్ అని కాదు, కానీ ఇది ప్యాకెట్ కాదు, విడిపాలే మాకు కవర్లో కట్టిస్తారనమాట. ఇంకా నేనైతే ఏం చేత తప్పించుకున్నాను. ఇవి కూడా నమ్మాలని రూల్ ఏం లేదు, చాలా ఇవి కెమికల్స్ అవి కలుపుతున్నారంట. ఇక అన్నీ బంద్ చేయాలంటే ఇంక మనిషి తినడం కూడా బంద్ చేసేయాలన్నట్టుగా అయిపోయింది పరిస్థితులు. ఇంక ఇక్కడ వచ్చేసి కుక్కర్ అయితే విజిల్ వేస్తుంది. నీ లోపల కూరకి ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా, సన్నగా తరుక్కోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇంత కరివేపాకు అయితే తీసుకోండి, మీ ఇష్టము. మీరు ఇంకేమైనా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు, జీలకర్ర, శనగపప్పు అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. నేను అవన్నీ అయితే ఏమి వేయట్లేదు. నేను ఇక్కడైతే ఫ్రెష్గా కరివేపాకు కడిగి పెట్టుకున్న, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఇప్పుడు కర్రీ అయితే వేసేస్తున్నా. ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నా, మీరు తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కినాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయండి, ఆ వీడియోలో చూపించినట్టు. ఆ పక్కన అయితే చాయ్ మరుగుతుంది. మార్నింగ్ చాయ్ తాగకపోతే ఎనర్జీ రాదు, బ్యాటరీ డౌన్ అయిపోద్ది. చాయ్ ఇచ్చేసి ఎంత పని చేయమన్నా చేస్తాను, కానీ చాయ్ ఇవ్వకుండా మాత్రం పని చేయాలంటే బాడీ అస్సలు కదలదు. అదొక వీక్నెస్ అయిపోయింది బాడీకి నాకైతే. నాకు ఉన్న చాలా బ్యాడ్ హ్యాబిట్ అది, అసలు మంచిది కాదు పద్ధతి. కానీ ఏం చేస్తాం, అలవాటు అయిపోయింది. మా అమ్మమ్మ అలా నేర్పించింది మాకు ఫస్ట్ నుంచి టీ ఇవ్వడం. ఇంక అది ఇప్పటి నుంచి వచ్చింది కాదు. ఇంక ఇక్కడ కరివేపాకు, పచ్చిమిరపకాయలు అయితే వేసాము. మీలో ఎంతమందికి ఛాయ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు పొద్దున్నే ఛాయ్ తాగుతారా, లేకపోతే టిఫిన్ అయిపోయినాక తాగుతారా? కొంతమంది బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక టిఫిన్ తిన్నాక ఛాయ్ తాగుతారు. మేము అలా కాదు, ఫస్ట్ ఒక రౌండ్ ఛాయ్ అయిపోవాలి, ఆ తర్వాత టిఫిన్ అంటే పనులు చేసుకున్నాక టిఫిన్ తిన్నాక మళ్ళీ ఇంకో రౌండ్ ఛాయ్ తాగాలన్నమాట. అంతలాగా ఛాయ్ పిచ్చోళ్ళమే. ఇంకా ఇక్కడ ఆనియన్స్ అయితే ఆయిల్లో వేసాను, మగ్గడానికి మగ్గుతున్నాయి అన్నమాట. మూత పెట్టేసేయండి. ఇంకా కాసేపు మూత పెట్టి మగ్గబెట్టుకుంటే బాగా తొందరగా మగ్గుతాయి. ఇంకా ఇక్కడ కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేసేయండి, వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీకైతే స్కిప్ చేయకండి వీడియోని, నాకెంతో వాల్యుబుల్. మీరు చూసే ప్రతి ఒక్క సెకండ్ కూడా నాకు వాల్యుబుల్. మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే అది పక్కన పెట్టేసేయండి, చూస్తూ ఆన్ చేసి. నాకు వాల్యుబుల్ అనేది ఒక 1 మినిట్ కూడా నాకు వాల్యుబుల్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఉడికిపోయినాయి అనమాట. నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను కానీ లోపు వీడియో కంటెంట్లోనే ఉంది. పైకి ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారు? మా ఇంట్లో ఇంతకుముందు ఉన్న ఆవిడే, చిన్నారి అన్న ఆవిడ కుక్కర్ పేలిపోయింది, అంత పైకి వెళ్ళి పేలొచ్చిందంట. అందుకే నాకు భయం, కొంచెం చూసుకుంటూనే చేస్తా, దూరంగా ఉండి. కుక్కర్ ఉన్నప్పుడు పిల్లలను కూడా కిచెన్లోకి ఎక్కువ రానియను, నాకు భయం అనమాట. అలా పేలింది అన్నప్పటి నుంచి నాకు ఆ పైకి చూస్తే కుక్కరే గుర్తొస్తూ ఉంటుంది, ఇది పేలింది కదా అని చెప్పి. ఎనీవే ఎంతకైనా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడైతే మాత్రం 2 ఉడికిపోయినాయి, మీకు చూపిస్తాను నేను. నాకు ఎగ్జాక్ట్గా ఎన్ని విజిల్స్ వేయించాను అనేది గుర్తులేదు, కానీ ఒక 4-5 విజిల్స్ అయినా వేయించుకోండి. 3 పక్కా 3 అయితే అవ్వాలి, లేదు అంటే 4 విజిల్స్ అని వేయించుకోండి. ఇక చూడండి, ఆలుగడ్డ అయితే చాలా స్మూత్గా ఉడికిపోయింది, బఠానీ కూడా చాలా స్మూత్గా ఉడికింది. మీకు బఠానీ ఒక్క పలుకున్నా కూడా
అంత టేస్ట్ అయితే రాదు కర్రీ, చెప్తున్నా కదా. బఠానీ అనేది ఏ కర్రీ అయినా సరే, ఏ బఠానీ అయినా సరే కానీ ఇంత పలుకున్నా కానీ ఆ టేస్ట్ మారిపోద్ది. ఇంత స్మూత్గా ఉడికితేనే మాత్రమే కమ్మగా ఉంటుంది కర్రీ అనేది. అది చూడండి అట్లా ప్రెస్ చేస్తుంటే చూడండి ఎంత స్మూత్గా ఉడికిందో. అలా ఉడకాలి బఠానీ అనేది. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఎక్కువ నైట్ నానబెట్టుకుని పగలు కుక్కర్కి వేస్తేనే ఇంత స్మూత్గా ఉడుకుతుంది. మనం అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి చేసేద్దామంటే మాత్రం కష్టం, ఆ టేస్ట్ కూడా రాదు కర్రీ. ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి, ఇంకా గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఈ టైంలోనే 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకోండి మీరు ప్యాకెట్ అల్లం వాడుతుంటే, ఎందుకంటే అది స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. నేనైతే మాత్రం మధ్యలో మసాలాలతో పాటు వేసాను. ఇంక మాది ఇంట్లో చేసిన అల్లం పేస్ట్, అందుకని చెప్పి నేను కర్రీ మధ్యలో వేసాను. ప్యాకెట్ అల్లం వాడుతుంటే కనుక ఇప్పుడు వేసేసుకోండి, ఆ స్మెల్ అనేది పోతుంది. ఆనియన్స్తో పాటు మగ్గుతుంది మంచిగా. ఇంక ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ మగ్గినాక ఇవి అందులో వేసేసుకోవడమే. ఎందుకంటే నేను మంచి వాటర్ పెట్టిన, ఇంకా ఆ వాటర్ కూడా నేను వడబోయలేదు, మొత్తం కర్రీలో వేసాను. కర్రీలో వేసాక మీరు 1 టీ స్పూన్ గరం మసాలా, మీరు ఏ మసాలా అంటే ఎక్కువ గరం మసాలే వాడాలి, ఎందుకు ఇంక వేరే మసాలా టేస్ట్ అయితే సెట్ అవ్వవు. ఇంక ఇక్కడ నేనైతే చాయ్ పోసుకుంటున్నాను, ఎందుకంటే చాయ్ తాగలేదు మనం ఉండలేం కదా అసలు. ముందు చాయ్ పడిపోవాలి కడుపులో. పిల్లలకో పక్క నుంచి టైం అవుతుంది. ఇంకా నేనైతే పూరీ పిండి మా వారికి ఇచ్చాను కలిపిమ్మని చెప్పేసి. నాకు ఎందుకంటే కొంచెం హ్యాండ్ సపోర్ట్ చేయదు, నాకు రైట్ హ్యాండ్. ఎక్కువ ఏదైనా ప్రెజర్ పెట్టానంటే నైట్కి నాకు పెయిన్ వచ్చేస్తుంది అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇంకా లేడీస్ కన్నాక ఏదో ఒకటి. ఆ స్టోరీ అంటే పెద్దది, హ్యాండ్ది అయితే మామూలు స్టోరీ కాదు. ఇంక ఇక్కడైతే చాయ్ పోసుకుంటున్నాను అనమాట. ప్రస్తుతానికి చాయ్ తాగాలి, చాయ్ తాగకపోతే ఉండదు. మనకి చెయ్యి చెప్తున్నా కదా, చెయ్యి అసలు ఆగదు. ఏదైనా సరే భూదేవికి పెట్టాలి ఫస్ట్, అలాగా మొత్తం అన్ని కింద వంపాలి, ఏదో కొంచెమైనా వంపాలి శాస్త్రానికి అని నేను మొత్తం వంపుతూ ఉంటానన్నమాట. వంపలేనిది ఏ పని చేయలేను. ప్రస్తుతానికి అయితే అదన్నీ కూడా కడిగేయాలి, వంపేయాలి, కడిగేయాలి, అన్నీ చేసేయాలన్నమాట. అన్నీ కూడా అలాంటి పనులే చేస్తూ ఉంటా. మా ఫ్రెండ్స్ అయితే నవ్వుతారు, నువ్వు చేసే పనులు ఇలా ఉంటే అలా ఉంటాయి అని చెప్పి. ఎనీవే మా ఫ్రెండ్ వాళ్ళది మ్యారేజ్ డే ఫ్రెండ్స్. నిన్న ఏప్రిల్ 20 డేట్ మర్చిపోయాను నేను, 24th వాళ్ళది మ్యారేజ్ డే. విష్ చేయండి అందరూ కూడాని. ఆ వీడియో కూడా వస్తుంది, ఆల్రెడీ షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను, కానీ మీరు కూడా అందరూ విష్ చేయండి, వాళ్ళకి బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి. అందరూ హ్యాపీ అనిపిస్తుంది కదా ఎవరికైనా కూడా. ఇంక ఇక్కడ చాయ్ తాగేసి వచ్చినాక మీతో కలుస్తా అని చెప్తున్నా నేను. ఇంకా వేస్తానమాట ఆ సెట్టింగ్స్ కోసము, సెట్టింగ్ కోసం ఆన్ చేసి ఇచ్చాను, అందుకే చిన్న క్లిప్ మిస్ అయింది. ఇంక ఇక్కడ వచ్చేసి బఠానీ ఆలుగడ్డ ఇందులో వేసుకున్నాక ఉప్పు, పసుపు, కారం, మనమైతే గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 5 minutes, ఒక 5, 4, 3 minutes అలాగా మగ్గబెట్టుకోవాలి మూత పెట్టి కలుపుకొని. ఎందుకంటే ఎక్కువ కలిపినా కూడా ఆలుగడ్డ అనేది పేస్ట్ అయిపోతుంది. కొంచెం లైట్గా కలుపుకొని అన్నీ తగినన్ని, మీరు ఎలా స్పైసీ తింటారో అందుకు తగినట్టు వేసుకొని మంచిగా మూత పెట్టుకోండి. ఒక 5 minutes సిమ్లో పెట్టండి, మీడియం ఫ్లేమ్లో కానీ స్లిమ్లో కానీ పెట్టండి. మగ్గుతుంది అనమాట. ఆయిల్ అనేది కొంచెం పైనకి తేలుతుంది కదా, అప్పుడు మళ్ళీ మూత తీసేసి తగినన్ని వాటర్ పోసుకోండి, అంటే చిన్న గ్లాసులు వాటర్ పోసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినాయి కదా, జస్ట్ మసాలా అనేది ఉడకడానికి మాత్రమే వాటర్ వేసుకున్నాక ఒక 15 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నారంటే ఇక తర్వాత కొత్తిమీర, పుదీనా ఉంటే గార్నిష్ చేసుకోండి, లేకపోతే ఏం లేకపోయినా కూడా బాగుంది. చపాతీ, నేనైతే మార్నింగ్ చపాతీ చేసినట్టున్నాను, నాకు గుర్తులేదు. పూరీ చేశాను అనుకుంటా, సారీ. నైట్ నేను ఎప్పుడో చపాతీలోకో పూరీలోకో ఆనియన్స్ పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తిన్నా ఫ్రెండ్స్. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఇది ఒక 2 days అవుతుంది ఇది చేసి. నాకు ఇప్పుడైతే వీలవుతుంది నాకు వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి. ఆనియన్స్ నిమ్మకాయ పెట్టుకుంటే, ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని తింటే ఉంది రైస్లోకి అనుకుంటా, సారీ చపాతీలోకి కాదు, పూరీలోకి కాదు, అన్నంలోకి నిమ్మకాయని ఆనియన్స్ పెట్టుకుని తిన్నాము. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అది. కాకపోతే నాకు ఎక్కువ పూరీలోకే నచ్చింది కర్రీ, ఎందుకో తెలీదు. ఇప్పుడు మళ్ళీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట కూరని చూస్తుంటే. నాన్ వెజ్లోనే కాదండి, వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, చేసి ఓపికే ఉండాలి మనకి. ఎన్ని వెరైటీస్ అంటే అసలు నాన్ వెజ్ కన్నా కూడా వెజ్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. అసలు అది తెలుసుకుని చేసే విధానం రావాలే కానీ
అసలు దాని వెజ్ని మించిన కర్రీస్ ఏమీ లేదనిపిస్తుంది ఒక్కోసారి. కాకపోతే నేను మాత్రం నాన్ వెజ్ ప్రియురాలనే. వెజ్లో కూడా బాగున్నాయని చెప్తున్నాను. చాలా అంటే చాలా నచ్చినాయి నాకైతే కర్రీస్ అయితే. ఈ కర్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను వన్స్ మళ్ళీ కూడా ట్రై చేస్తాను ఈ కర్రీని. ఇప్పుడు గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ మళ్ళీ వెంబడి వండితే ఇంకా నన్ను ఇంక పట్టావా మళ్ళీ ఈ కర్రీ అంటారు. ఇంక నేను మా హస్బెండ్కి అయితే పెట్టాను, కర్రీ బాగుందా అని అడుగుతున్నా. కానీ వెనకాల ఏదైనా నాయిస్ ఉంది, అందుకని వాయిస్ మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బాగుందంట, తిన్నారు ప్రశాంతంగా తినేసి ఇక డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇక టైం అయిపోతుందని చెప్పేసి నేను దగ్గరికి జూమ్ చేసి తీస్తున్నా ఏకంగా వీడియో. కర్రీ అనేది మీరు కంపల్సరీ ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయడం వల్లే కదా ఇంతవరకు వచ్చాను. ఇంకా కూడా ముందుకు వెళ్ళాలంటే కనుక మీ వాల్యుబుల్ లైక్ అనేది నాకు కంపల్సరీ కావాలి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే గంట సింబల్ని అయితే ప్రెస్ చేసుకోండి. నేను ఎప్పుడు పోస్ట్ పెట్టంగానే మీకు వస్తుంది వీడియో. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త